అందరికి నమస్కారం. జూబ్లీస్ ఎలక్షన్లో నిరుద్యోగుల తరఫున ఆస్మా పోటీ చేస్తూ ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగుల బాధ ఏంటో యువతకే తెలుసు. ఎందుకంటే రాజకీయ నాయకులకు అసలు చీమ కుట్టినట్లు యువత గురించి అస్సలు పట్టించుకోవటం లేదు, నోటిఫికేషన్లు వేయటం లేదు. అదే గవర్నమెంట్కి అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ వైన్స్ నోటిఫికేషన్లు మేఘాల మీద వేసి 2,300 కోట్లు దండుకొని ఢిల్లీకి పంపిస్తున్నారు. బీహార్ ఎలక్షన్లకు ఆ పైసలు మొత్తం నోట్ల కట్టలు పంపిస్తూ ఉంది. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉందని వాళ్ళ రాజ్యాంగ పైసలు ఖర్చు పెడతా ఉన్నారు. అడుగడుగున ఆస్మాన్ని బెదిరిస్తూ ఉన్నారు. అయినా బెదరకుండా ఆమె వీరవనితలాగా ముందుకు దూసుకుపోతుంది. ఆమెను ఎంతో ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. 25 లక్షలు ఇస్తామని కూడా దుష్ప్రచారం ఆమె మీద తప్పుకొని ఆమె మీద దుష్ప్రచారం చేస్తూ ఉండు. ఆమె అన్నిటిని ఏం లెక్క చేయకుండా తన పని అని తాను ఏందో సైలెంట్గా చేసుకుంటూ పోతూ ఉంది. అందుకనే యువత ఆలోచించండి. ఇప్పుడు ఒక నోటిఫికేషన్లు వేస్తే యువతకు మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జాబ్ల కోసం వాళ్ళు ప్రిపేర్ అవ్వరు. గవర్నమెంట్ గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, అయినా కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వటం లేదు. అందుకనే ఆ బాధ ఏందో వాళ్ళకు పెయిన్ ఏందో తెలవాలని ఆమె నిరుద్యోగుల తరఫున పోటీ చేస్తూ ఉంది ఆస్మా. ఒక్కసారి వాళ్ళకు ఈ ఎలక్షన్లో ఆస్మా గెలిస్తే పెద్దమ్మ తల్లి గుడి మేమే కట్టిస్తాం. పెండింగ్లో ఉన్నటువంటి జూబ్లీస్లో ఏవైతే ప్రభుత్వం పెండింగ్లో ఉన్నాయో పనులు, బస్తీ దవాఖానాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఆస్మా గెలిస్తే అన్నిటినీ 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. కంపల్సరీ ఆలోచించండి. మీ అభివృద్ధికి దోహదపడుతుంది ఆస్మా. మీ అన్నంటే ఉంటుంది, మీ అందరిలో కలిసి ఉంటుంది. మీ ఆడబిడ్డగా వస్తుండ ఆదరించండి, అఖండ మెజారిటీతో గెలిపించండి. మేము కోరేది ఏంటంటే ఒక ఆడబిడ్డ ధైర్యం చేసి వచ్చి ఆ ప్రజానాయకులను ఎదిరించి నిలబడుతుందంటే మామూలు విషయం కాదు. ఆమె ధైర్యంగా మెచ్చుకోవాలి. అందుకే మా భారతీయ కిసాన్ పార్టీ తరఫున మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆలోచించి అడుగు వేసినందుకు ఆమెకు మా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అలాగే ఆమెకు మద్దతు ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఈసారి ఆమెను అఖండ మెజారిటీతో గెలిపి మీ బిడ్డగా ఆదరించండి. మీ ఆడబిడ్డగా ఆదరించండి. మనందరి బిడ్డగా ఆదరించండి. అఖండ మెజారిటీతో గెలిపించండి. టార్చ్ లైట్కి ఓటేసి గెలిపించండి. బీఆర్ఎస్ కానీ, బీజేపీకి కానీ, కాంగ్రెస్ కానీ కర్రు కాల్చి వాత పెట్టండి. ఏ పార్టీ వాడు ఇచ్చినా, బీఆర్ఎస్ వాడు పైసలు ఇచ్చినా తీసుకోండి, కాంగ్రెస్ వాడు పైసలు ఇచ్చినా తీసుకోండి, బీజేపీ వాడు పైసలు ఇచ్చినా తీసుకోండి. ఓటు మాత్రం ఆస్మాకి గెలిపించండి. మేము కోరేది ఒక్కటే. బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మేము పెద్దమ్మ గుడి కట్టిస్తాం, మీరు కట్టియండి, మేము కూడా కట్టిస్తాం, ఆస్మా గెలిస్తాం, మేము కట్టిస్తాం, పెద్దమ్మ తల్లి సాక్షి పెద్దమ్మ గుడి కట్టిస్తాం, గవర్నమెంట్ స్కూల్ కట్టిస్తాం, డ్రైనేజ్ కట్టిస్తాం, బస్తీ దవాఖానాలు నిర్మిస్తాం, గ్రంథాలయాలు కట్టిస్తాం. ఆ ఏరియాలో ఏది పేదలకు కావాల్సిన కాంగ్రెస్ గెలిస్తే మాత్రం హైడ్రా వచ్చి మొత్తం పేదల ఇండ్లు మొత్తం కూల్చేస్తుంది. బీజేపీ గెలిస్తే అక్కడ గెలిచి పీకేది ఏం లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎంతసేపు ఉన్న మత ఘర్షణలు తప్ప అభివృద్ధి అంటే ఏముండదు. కేంద్రం వల్ల చూస్తలేమో ఏం చేస్తున్నదో. సెంట్రల్ మినిస్టర్ తలకాయ కింద కాలు పైకి వేసినాడు, గెలవదు పీకదు బీజేపీ. అందుకని పెద్దమ్మ గుడి కట్టిస్తాం అక్కడ ఆస్మా గెలిస్తే. అదేవిధంగా ఇంకా చేయాల్సిన మార్కెట్ యార్డ్ కూడా కట్టిస్తాం. అన్ని అభివృద్ధి పనులు 1 by 1 చేసుకుంటూ వస్తాం. కాబట్టి దయచేసి మేము చెప్తా ఉన్నాం, ఎవరు ఎన్ని వచ్చినా మీరు భయపడకండి, ఆస్మాను ఆదరించండి. మీ బిడ్డగా, మనందరి బిడ్డగా ఆస్మాను టార్చ్ లైట్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి. ఎవరు పైసలు ఇచ్చినా తీసుకోండి, ఆస్మాకు ఓటేయండి. ఎవరు బెదిరించినా బెదరకండి.
కార్లు కాల్చి వాత పెట్టండి. ఇదే మా విన్నపం. థ్యాంక్ యూ.